ఇవాళ మంచి మాట ఏంటంటే చెప్తా వినండి. వీడియో చివరిదా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఆ రోజు చవితి. దేవతలందరూ శివుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. గజాసురుడు ఆగడాలు మితిమీరాయి తండ్రి, మీరే ఏదో ఒకటి చేయండి అని. ఆ శివుడు మనసులో బాధతో కైలాసానికి వచ్చి ముక్కుపచ్చలాన్ని అసలు ఏ తప్పు చేయని పసికందుని చూస్తూ తర్వాత ఏం జరుగుతుందో అని తెలిసిన ఆ తండ్రి శివుడికి చాలా దుఃఖంలో చూస్తూ నిలబడ్డారు. ఆ బాలుడిని ఇంట్లో వెళ్ళాలి అడ్డం తప్పుకో అన్నప్పుడు ఆ బాలుడు తప్పుకోలేదని శివుడు ఆ బాలుడిని శిరస్సును ఖండించాడా? కాదు. అక్కడ గజాసురుడు సంహరింపబడాలి. దానికోసం ఆ బాలుడు వినాయకుడిగా మళ్లీ జన్మించాలి. అది శివ సృష్టిలో ఒక భాగం. చూసారా, అసలు ఎక్కడుందండి శివుడికి స్వార్థం? తన కొడుకైన బాలుడినే లోక కళ్యాణం కోసం అంత చిన్న వయసులో అంత కష్టపెట్టాడు. వినాయకుడిగా మళ్లీ జన్మ చేశాడు. శివుడిని అక్కడ దేవతలందరూ నిందించారు. ఏంటి తండ్రి అలా చేశారు అని. బ్రహ్మ విష్ణుమూర్తి తప్ప, ఎందుకంటే వారికి అన్ని తెలుసు. ఎందుకంటే ముగ్గురు మూర్తులలో పరమేశ్వరుడు మూలం కాబట్టి. పార్వతమ్మకి అన్ని తెలిసినా కూడా ఆ క్షణంలో తల్లి కదా అన్ని మర్చిపోయి శోకసందులో మునిగిపోయింది. కానీ ఆ తల్లి నమ్మకం ఏంటంటే నా భర్త అయిన శివుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు అని నమ్ముతుంది. అందుకనే బాధతోనైనా సరే అలా నిలబడి ఉందిలే కానీ ఒక్క మాట కూడా శివుణ్ణి అనలేదు. అది పార్వతమ్మ అంటే. అలా ఉన్నారు కాబట్టే వినాయకుడు అవతారం జరిగింది లోక కళ్యాణం కోసం. వినాయకుడు పెద్దవాడై గజాసురుని సంహరించి అందరికీ జయజయలు అందుకున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. శివ సృష్టిలో మరో భాగం. అసలు అంతకంటే ముందే పాల సముద్రాన్ని చిలికేటప్పుడు దేవతలు, రాక్షసులు, బ్రహ్మ, విష్ణుమూర్తి, స్వాములతో సహా అందరూ అక్కడే ఉన్నారు. అందరూ మొదలుపెట్టి ఆ పాల సముద్రాన్ని చిలకగా అందులో నుంచి చాలా వచ్చాయి. ముందు కామధేనువు, తర్వాత లక్ష్మీ అమ్మ, ఇంకా వజ్రాలు, వైడూర్యాలు, ఇలా చాలా వచ్చాయి. అన్ని అందరూ పంచుకున్నారు. చివరగా అత్యంత విలువైన అమృతం కోసం బాగా కృషి చేస్తూ చిలకసాగారు. ఆ క్షణంలో అమృతం కంటే ముందు విషం పుట్టింది. ఆ విషం నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి అన్నిటినీ మింగేసింది. ఇంకప్పటికే సృష్టి జరిగిన జంతువులు, మనుషులు, రాక్షసులు, దేవతలు, మునులు, ఋషులు అందరూ ఎటు పడితే అటు పరిగెత్తసాగారు. బ్రహ్మ విష్ణుమూర్తి గారు కూడా పరిగెత్తసాగారు. ఆ క్షణంలో పరమాత్ముడైన శివుడే గుర్తుకొచ్చాడు అందరికీ. కైలాసం వెళ్లి అందరూ ఇలాగా శివుణ్ణి పిలవసాగారు. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ సృష్టికే మొట్టమొదటి పురుషుడైనటువంటి, అందరికీ తండ్రి అయినటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మేము సహాయం కోరి తలుచుకున్నాము అని పిలవసాగారు శివుడిని. శివుడు రాలేదు. లోపల అమ్మతో కలిసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్న శివయ్యని ఇంకొకసారి పిలవసాగారు. హరహర మహాదేవ, మా తండ్రి శివయ్య ఒక్కసారి దయతలిచి బయటకు వస్తారా అని. అప్పుడు శివుడు బయటికి వచ్చి ఏంటి అందరూ ఇలా వచ్చారు అని చెప్పి అడిగారు. అప్పుడు చెప్పారు అందరూ, స్వామి ఇలా పాలసముద్రం చిలికాము, అన్ని వచ్చినాయి, అన్ని పనిచేసుకున్నాము, చివరికి అమృతం కోసం చిలుకుతున్నాము, విషం వచ్చింది, ఆ విషం పంచుకునే ధైర్యం మాకు లేదు, ఆ విషయాన్ని మీరు స్వీకరించండి అని అడిగారు. చూసారా, ఇంట్లో ఏ శుభకార్యం తలుచుకున్నా మొట్టమొదటగా పూజించవలసిన వ్యక్తులు అమ్మ, నాన్న. వారికి తెలియకుండా ఏం జరగకూడదు. అందుకనే శివుడు వీళ్ళందరికీ ఇలా బుద్ధి చెప్పదలుచుకున్నాడు. అంతే. లోపలికెళ్ళి పార్వతమ్మతో ఇలా అన్నాడు, వెళ్ళొస్తా, మన కొడుకులకి కూతుళ్ళకి ఇబ్బంది వచ్చింది, మనల్ని కాకపోతే ఎవరు అడుగుతారు పార్వతి, వెళ్ళొస్తానని చెప్పన్నారు. అంతే. అమ్మ ఒక్క మాట కూడా అడ్డం చెప్పలా, ఆనందంగా వెళ్ళిరండి అని అన్నది. అంతే. లోకమంతా దానికి భయపడి పరిగెడుతుంటే తనకి ఏం జరిగినా ఆలోచించని శివుడు ఏ స్వార్థం ఉందండి చెప్పండి? ఏం జరుగుద్దో ఏం జరగదో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అలా వెళ్ళాడు, ఆ విషయాన్ని ముట్టుకున్నాడు, రెండేళ్ల మధ్యలో చిన్న ఉండలా చేశాడు, మింగేశాడు. మళ్ళా మింగి కూడా పైన 9 లోకాలు, కింద 9 లోకాలు నిలువ ఉంటాయి కాబట్టి మింగితే కింద 9 లోకాలకి ఇబ్బంది, పైకి పంపిస్తే తలలో పైన 9 లోకాలకి ఇబ్బంది. గొంతులోనే అట్టి పెట్టుకున్నాడు. ఆ విషయం యొక్క ప్రభావానికి గొంతు మీద నీలంగా మారిపోయింది. అంతటి మహాదేవుడికే ఆయన గొంతుని నీలంగా మార్చగలిగిందంటే ఆ విషయం యొక్క శక్తి ఎంత ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. తండ్రి ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత చిలకగా అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి స్వాముల వారు అందరికీ సమానంగా పంచారు. రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడు అంటే శివుడు పలకలేదని చెప్పి తన ప్రాణాల శాతం తీసేసుకున్నాడు.
శివుడు ప్రసన్నమయ్యి మళ్ళీ తనని బతికించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి రావణాసుడి కోరిక ఇలా చెప్పాడు, ఒక్క మనిషిని మర్చిపోయి మిగతా వాళ్ళందరి చేత ఎవరి చేత కూడా తనకు చావు రాకూడదు అని. ఆ క్షణమే శివుడు చెప్పాడు అదే రావణాసుడితో, నువ్వు ఎన్నన్నా చెయ్యి చూస్తూ ఊరుకుంటా, ఎన్నన్నా చేసుకో చూస్తూ ఊరుకుంటా, కానీ ఆడవారి జోలికి వెళ్తే మట్టికి చూస్తూ ఊరుకోను, అది గుర్తుంచుకొని నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే శివుడు ఎంతైనా గొప్ప భక్తుడు కదండి. శివుడికి అంత గొప్ప భక్తుడు మడిసిపోకూడదని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చాడు అతనికి. కానీ ఆ రావణాసురుడు ఆగలేదు. శివుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేసి చూపించాడు. సో అతని చావును అతనే కోరి తెచ్చుకున్నాడు. అలాగే మనసులో ఒక శక్తిగా ఉండి ప్రతి భక్తుడికి శివుడు ఏదో విధంగా వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు, వద్దు నాన్న చెయ్యమాకండ్రా అని. అయినా సరే మనిషి వింటాడా? వినడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% రావణాసురులే. భక్తి బాగానే ఉండిద్ది కానీ తప్పు చేయకుండా మట్టికి ఉండలేరు. ఒక్క మగవారికి పరాయి ఆడవారితో సంబంధం పెట్టుకోకూడదు అనే లక్షణం ఉంటే చాలండి. వాడు ఎన్ని బాధలు పడి ఎన్నిసార్లు పడిపోయినా కూడా చివరాఖరికి అత్యంత విలువైన విధంగా గెలిచి చనిపోతాడు. అది జీవితం, మగవాడి జీవితం అంటే. బ్రహ్మగారిని ఈ మునులు ఋషులు అందరూ పూజిస్తారు. విష్ణుమూర్తి స్వాముల వారిని మునులు, ఋషులు, దేవతలు, మనుషులు, జంతువులు, ప్రాణం ఉన్న ఎవరైనా సరే విష్ణుమూర్తి స్వామిని పూజిస్తారు. మరి మహేశ్వరుని ఎవరెవరు పూజిస్తారో చెప్పనా? మునులు, ఋషులు, కింపురుషులు, ఆత్మలు, పరమాత్మలు, ప్రేతాత్మలు, మనుషులు, జంతువులు, భూతాలు, పంచభూతాలు, బ్రహ్మ విష్ణు సైతం పూజిస్తారు. ఎందుకో తెలుసా అండి? కరుణామూర్తి అయిన శివుడు అంత గొప్పవాడు. లోక కళ్యాణం కోసం ఏదైనా చేయగలిగే ధైర్యశాలి. అందరికీ తండ్రి శివుడు మాత్రమే. ఆ తండ్రి ఆశీస్సులు ఉంటే చాలు, ఏదైనా చేయగలిగే సత్తా ఉంటుంది. కాబట్టి మనకి సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అని 4 కాలాలు ఉంటాయి. ఆ 4 కాలాలు వాటి టైం పీరియడ్ 1,00,000 సార్లు తిరిగితే అక్కడికి బ్రహ్మగారి ఆయుష్. అలా జరిగిన టైం పీరియడ్ విష్ణు గారికి కేవలం ఒకే ఒక్క రోజు. ఆ విష్ణుస్వామి ఆ రోజుతో స్టార్ట్ అయ్యి మళ్ళీ 1,00,000 సార్లు తిరిగితే అక్కడ విష్ణుస్వామి ఆయుష్. ఇది శివుడికి ఒకే ఒక్క రోజు. అంటే చూడండి, శివుడు ఆయుష్ మళ్ళీ ఆ రోజుతో కలిపి 1,00,000 సార్లు తిరిగితే టైం పీరియడ్ ఒక్కటి గమనం. ఓం అని ఎందుకన్నాను తెలుసా? ఓం అన్నా శివుడు అన్నా కూడా ఇద్దరు ఒకటే. ఇన్ఫినిటిమ్ అంటే అనంతం. ఆయనే అంతం, ఆయనే ఆరంభం. లయం చేసేది ఆయనే, తిరిగి నిర్మించేది ఆయనే. హర 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 మహాదేవ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి హర హర మహాదేవ అని. చివరిగా ఒక్క మాట, అసలు ఇవన్నీ చెప్పక్కర్లేదండి. చాలా సింపుల్గా నేనే దేవుడిని చెప్పుకోవచ్చు. షార్ట్ కట్స్లో ఆర్టిఫిషియల్ దేవుళ్ళలాగా ఇవాళ ఉన్నాయి కదా చాలామంది ఆర్టిఫిషియల్ దేవుళ్ళలాగా, అలా చెప్పుకోవచ్చు. కానీ ఈ మనల్ని సృష్టించిన శివుడు ఎన్ని బాధలు పడి ఎంత చేసి సమయం ఓర్పుతో సహనంతో నిలబడి లోక కళ్యాణం కోసం తన సొంత వాళ్ళనికి ఇబ్బంది పెట్టినా కూడా తనే మగవాడు అనిపించుకున్నాడు. అది శివుడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ ముక్తియ వందిదాత్. శివ మృత్యుంజయ మంత్రం. ఒక్కసారి మీరు ఏదైనా పని చేసేటప్పుడు లేదంటే పని తలచి చేయాలనుకునేటప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ మంత్రం పట్టించుకొని మనసులో అనుకోండి. అంతే, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీకు తోడుండి మీకు ఏం కాకుండా ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి చేర్చేలా చేస్తుంది. ఈ మంత్రానికి అంత పవర్ ఉంది. ఎందుకంటే శివుడు 8 దిక్కులుగా ఉంటాడు. ఏ దిక్కు నుంచి ఏ ప్రమాదం రాకుండా ఆ మంత్రం రక్షిస్తుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. అర్థమై నేను ఏ రిలీజియన్కి ఆపోజిట్ కాదు, నాకంతా ఒక్కటే. కానీ నిజంగా ఉంది కూడా ఒక్కడే. ఆ ఒక్కడ నుంచే మనం అందరం ఆరంభం అయ్యామని చెప్తున్నా, అంతే.